భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి భారత పౌరుడికి సమాన హక్కులు కలవు. అవునా కదా? ప్రతి భారత పౌరుడికి సమాన హక్కులు కలవు. కాబట్టి ప్రతి భారతీయుడికి ఒకే రకమైనటువంటి అర్హత భారతదేశంలో బ్రతకడానికి, జీవించడానికి, ప్రకటించడానికి, ప్రచురించడానికి ప్రతిదానికి ఉంది అవకాశం. మనుషులందరూ ఒకేలాగుంటే లోకం ఎలాగ ఎందుకు ఉంటుంది? ఎప్పుడూ బాగుపడుతుంది. అవునా? ఇప్పుడు దేవుడు ఒక మనిషినే చేశాడా, లేకపోతే ఊరికొకడినే, ఈదికొకడినే, కులానికి ఒకడినే, మతానికి ఒకడినే, ఈ రంగోల్ని ఈ రంగోల్ని ఈ రంగోల్ని అని చెప్పి రకరకాల మనుషులు చేశాడా? ఒకే మానవుడిని, ఒకే ఆడ ఒక మగ, వీళ్ళిద్దరినే చేశాడు. అంతేనా? వీళ్ళిద్దరి ద్వారానే ప్రతి ఒక్కరూ మనం ఈ యొక్క భూమిని నిండుకుంటూ వస్తుంది. కాబట్టి మనందరం ఎవరు? మొట్టమొదటిగా దేవుని పిల్లలు, మానవులు, అంతే. ఈ మిగతాయన్నీ ఎవరెట్టారయ్యారంటే నిరర్ధక తత్వజ్ఞానము చేత మనుషులమైనటువంటి మనము కల్పించుకున్నటువంటి అక్కర్లేనటువంటి పద్ధతులు.